రైట్ ఇక నిర్మల్ కౌంటింగ్ కేంద్రం వద్ద గందరగోళం నెలకొంది. బైంసా మున్సిపాలిటీలోని 23వ వార్డు ఇండిపెండెంట్ అభ్యర్థి తోటా రాములకు అధికారులు సింహం గుర్తును కేటాయించారు. అయితే పోస్టల్ బ్యాలెట్ పేపర్లో గుర్తు లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కౌంటింగ్ ఆపమని అధికారులకు చెప్పినా ఆపడం లేదంటూ మండిపడుతున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు రాములు. రైట్ ఇక కొత్తగూడెం నుంచి కౌంటింగ్ కి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి నవీన్ సిద్ధంగా ఉన్నారు. నవీన్, మొత్తంగా ఏం జరుగుతుంది? కౌంటింగ్ కి సంబంధించి ఏమైనా ఫలితాలు వెలువడుతున్నాయా? ఒక్కొక్కటిగా ఫలితాలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న పరిస్థితి. సో ఏంటి, ఖమ్మం జిల్లా నుంచి తొలి ఫలితం ఎప్పుడు రాబోతోంది? అప్డేట్స్ ఏంటి? వంశీ, ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఉదయం 8 గంటల నుంచే పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు అయితే కొనసాగిందని చెప్పుకోవచ్చు. దాంట్లో సంబంధించిన రిజల్ట్ అక్కడక్కడ కాంగ్రెస్ పార్టీ అయితే లీడ్గా పోస్టల్ బ్యాలెట్లో ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ప్రస్తుతానికైతే మొత్తం కూడా ఓట్లకు సంబంధించినటువంటి ఏదైతే బ్యాలెట్ బాక్సులు ఉంటాయో బ్యాలెట్ బాక్స్ నుంచి తీసి ఒక బాక్స్లో పెట్టేసి అవన్నీ కూడా 20-20గా కట్టకడుతున్న ప్రక్రియ కొనసాగుతుంది. ఓట్ల లెక్కింపు ఇంకా గంట నుంచి అర్ధ గంట దాకా కూడా టైం పడుతుందని చెప్పేసి కూడా అధికారులు అయితే చెప్పినట్టు సిచ్యువేషన్ మనం చూడవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా మనం చూడవచ్చు కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల సంబంధించి కౌంటింగ్ హాల్ దగ్గర మనం ఉన్నాం. బయట మొత్తం కూడా కోలాహలంగా ఉన్న పరిస్థితి కాబడుతుంది. ఎందుకంటే 60 డివిజన్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు దాదాపుగా 300 చిల్లర ఉన్నారు. సో వాళ్ళకి మద్దతుదారులకు కూడా భారీ ఎత్తున కూడా ఇక్కడ కౌంటింగ్ హాల్కి చేరుకున్నట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే ఎప్పుడెప్పుడు రిజల్ట్ అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే సంబరాలు చేసుకోవడం కోసం కానీ లేదంటే గెలిచిన అభ్యర్థికి సంబంధించిన మద్దతుగా ఇవ్వడానికి అయితే ఇక్కడికి చేరుకున్నట్టు సిచ్యువేషన్ మనం చూడవచ్చు. ఇప్పుడిప్పుడే రిజల్ట్కి సంబంధించినటువంటి మొత్తం కూడా 20 కట్టలు కట్టిన తర్వాత ఆ రిజల్ట్ని వెల్లడిస్తామని చెప్పేసి కూడా ఆ ఎన్నికల సంబంధించిన అధికారులు చెప్పినట్టు సిచ్యువేషన్ మనం చూడవచ్చు. ఇప్పటికే కౌంటింగ్ హాళ్లలో భారీగా కూడా అభ్యర్థులకు సంబంధించినట్టు వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి ఓట్లకు సంబంధించినట్టు ఏదైతే ఉందో వాళ్ళకి చూపెట్టి అంటే చెల్లే ఓట్లు ఒక పక్క పెట్టి అన్ని బాక్సులు అంటే సంబంధించినట్టు ఏ గుర్తుకు ఓట్లు పడ్డాయో ఆ గుర్తుకు సంబంధించినటువంటి బాక్సులు ఒకటి ఏర్పాటు చేశారు. ఆ బాక్సులలో బ్యాలెట్ సంబంధించిన ఓట్లు ఉంటాయి కాబట్టి ఆ ఓట్లు దాంట్లో వేసిన తర్వాత పూర్తిగా వాటిని మళ్ళీ చెప్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. కౌంటింగ్కి సంబంధించిన ప్రక్రియ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఖమ్మం జిల్లాలో 5 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఎదిలాపురంతో పాటు వైరా, కల్లూరు, అదేవిధంగా సత్తుపల్లి, మదిర ఈ 5 మున్సిపాలిటీలలో కూడా పూర్తిగా ఉదయం కౌంటింగ్ అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చూసుకున్నట్టయితే కొత్తగూడెం కార్పొరేషన్తో పాటు అదేవిధంగా ఇల్లందు మున్సిపాలిటీ, అశ్వరావుపేట సంబంధించిన మున్సిపాలిటీ ఈ 2 మున్సిపాలిటీతో పాటు కొత్తగూడెం కార్పొరేషన్ ఈ 3 కౌంటింగ్ కూడా ప్రక్రియ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మనం చూస్తున్నట్లయితే ఇక్కడ కొత్తగూడెం కౌంటింగ్ హాల్ దగ్గర మనం ఉన్నాం. బయట మనం చూడొచ్చు భారీ ఎత్తున కూడా ఇక్కడికి వివిధ పార్టీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కానీ సిపిఐ పార్టీ కానీ లేదంటే ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఇండిపెండెంట్ సంబంధించినట్టు వాళ్ళకి మద్దతుదారుగా భారీ ఎత్తున కూడా ఇక్కడ చేరుకున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళ అభ్యర్థులు గెలిచిరో అని తెలవడంతో కూడా కోలాహలంగా హంగామా చేయడానికి అయితే ఇక్కడికి చేరినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. పూర్తి స్థాయిలో కూడా మనం చూడవచ్చు ఈ ప్రాంతం ఎక్కడ కూడా పూర్తిగా కూడా ఇక్కడ ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు కానీ పార్టీ అభిమానులు ఇండిపెండెంట్ సంబంధించినటువంటి నేతలకు కూడా మద్దతుకు వచ్చినటువంటి నాయకులతో మొత్తం కూడా నిండిపోయినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. వీళ్ళు ఎవరిని కూడా లోనకు పోనీయారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా కౌంటింగ్ హాల్ బయటనే ఉండాలి. పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు అభ్యర్థికి సంబంధించిన వాళ్ళు కానీ అంటే అభ్యర్థితో పాటు పోయే ఏజెంట్లకు మాత్రమే లోన కౌంటింగ్ హాల్లోకి వెళ్ళే సిచ్యువేషన్ కనపడుతుంది. వాళ్ళకి మాత్రమే పాసులు జారీ చేసిన నేపథ్యంలో వాళ్ళు మాత్రమే లోనకి వెళ్ళి వాళ్ళ కౌంటింగ్ ప్రక్రియ అయిపోయే వరకు కూడా అక్కడ ఉండాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. దాదాపుగా చూసుకున్నట్టయితే కొన్ని డివిజన్లకు సంబంధించిన పూర్తి స్థాయిలో కూడా ఈ రిజల్ట్ సంబంధించిన ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే తమ అభ్యర్థుల గెలుపు ఓటమికి సంబంధించినటువంటి సిచ్యువేషన్ ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఉదయం నుంచి కూడా అభ్యర్థులు మనం చూడొచ్చు వాళ్ళు ప్రత్యేక పూజలు నిర్వహించుకుని గుళ్ళల్లో ఇక్కడికి చేరుకున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే ఈరోజు రిజల్ట్ ఉన్న నేపథ్యంలో ఉదయం నుంచి కూడా వాళ్ళు ఆ ఇళ్లలో కానీ లేదా గుళ్ళల్లో పూజలు చేసుకునే అభ్యర్థులు ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళు దానికి సంబంధించిన రిజల్ట్ కోసం అయితే ప్రస్తుతానికి వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కూడా చోటు చేసుకోకుండా అధికార యంత్రాంగం మొత్తం కూడా ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఇక్కడ ఎందుకంటే ప్రధానంగా మనం చూసుకుంటే గెలిచిన తర్వాత కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా ర్యాలీలు చేసే సమయంలో కూడా ఎక్కడ కూడా ఎలాంటి ర్యాలీలకు
సంబంధించి అనుమతి ప్రస్తుతానికి అయితే తీసుకున్న తర్వాత చేయాలి, ముందుగా ర్యాలీలు కూడా చేయకూడదని చెప్పేసి కూడా ఒక పక్క పోలీస్ అధికారులు అయితే హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రస్తుతానికైతే కౌంటింగ్ సంబంధించిన ప్రక్రియ కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూడవచ్చు. ప్రతి కౌంటింగ్ హాల్లో కూడా మనం చూసుకున్నట్లయితే 7 మున్సిపాలిటీలలో జరుగుతున్న కౌంటింగ్ హాల్లో పూర్తి స్థాయి కూడా కెమెరాలు, సీసీ కెమెరాలు కూడా అనుసంధానం చేశారు. కౌంటింగ్ హాల్లో అనుసంధానం చేసి జిల్లా కలెక్టరేట్ దీన్ని మొత్తం కూడా మానిటరింగ్ చేస్తున్నట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. అదే కాకుండా ఈ కొత్తగూడెం కార్పొరేషన్ 60 డివిజన్ ఉండడంతో కూడా ఇక్కడ కొద్దిగా లేట్ అయ్యే అవకాశం ఉంటుంది రిజల్ట్ అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే మిగతా మున్సిపాలిటీలు చూసుకున్నట్టయితే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీలు కానీ కొత్తగూడెం జిల్లాలో ఉన్న మున్సిపాలిటీలు మొత్తం కూడా 20 నుంచి 25 వాటిల లోపే ఉన్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఆ రిజల్ట్ దాదాపుగా 1-2 గంటలనే వెల్లడించేటువంటి అవకాశం ఉంది. కానీ కొత్తగూడెం కార్పొరేషన్ సంబంధించిన రిజల్ట్ మాత్రం కొద్దిగా లేట్ అవుతుంది. ఎందుకంటే 60 డివిజన్లు ఉన్నాయి కాబట్టి కొద్దిగా లేట్ అయ్యిద్దని చెప్పేసి కూడా అధికారులు అయితే చెప్పారు. ప్రస్తుతం కోలాహలం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. కౌంటింగ్ హాల్ల దగ్గర భారీ ఎత్తున కూడా ప్రతి ఆ కౌంటింగ్ సెంటర్ దగ్గర కూడా భారీ ఎత్తున కూడా అభిమానులు అయితే చేరుకున్న సిచ్యువేషన్ మనం చూడవచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్టయితే ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఉన్నట్టు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ అయితే ఒకరు మేమే కైవాసం చేసుకుంటే మేమే గెలుస్తామని ఒక ధీమాగా ఉన్నట్టు సిచ్యువేషన్ కాబడుతుంది. అంతేకాకుండా గెలిచినటువంటి అభ్యర్థులు అధికార పార్టీ కానీ అంటే ప్రతిపక్షంలో ఉంటే బీఆర్ఎస్ పార్టీ కానీ గెలిచినటువంటి అభ్యర్థులను వెంటనే కూడా ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళ ఖచ్చితంగా వాళ్ళని క్యాంపుకి తీసుకువెళ్ళే సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే ఎన్నిక అయ్యే వరకు ఇటు మేయర్ ఎన్నిక అయ్యే వరకు కానివ్వండి, కొత్తగూడెంకి సంబంధించి లేదంటే మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఏదైతే చైర్పర్సన్ ఎన్నిక అయ్యే వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా గెలిచినటువంటి అభ్యర్థులు ఆ పార్టీకి సంబంధించిన కీలక నేతలు ఎవరికైతే చెప్తున్నారో ఆ కీలక నేతలు హ్యాండ్ ఓవర్లో ఉండాలి. వాళ్ళు ఇమీడియట్గా ఇక్కడ నుంచే వెహికల్ ద్వారా అంటే ప్రత్యేక వాహనాలు కూడా ఇక్కడ వాళ్ళకి ఏర్పాటు చేసుకున్నారు. పార్టీ తరపు నుంచి కొన్ని వాహనాలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. గెలిచిన అభ్యర్థి గెలిచినట్టే వెంటనే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ హ్యాండ్ ఓవర్లకు వెళ్ళిపోవాలి. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా గెలిచినటువంటి అభ్యర్థుల్ని మొత్తం కూడా క్యాంపులకు తరలించే సిచ్యువేషన్ కూడా కనపడుతుంది. దాదాపుగా ఎందుకంటే మధ్యలో 1-2 రోజులు గ్యాప్ ఉంటుంది కాబట్టి ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళందరూ కూడా క్యాంపుకి వెళ్ళాలని చెప్పేసి కూడా ముందుగానే పార్టీ ఒక దిశానిర్దేశం చేసినట్టు సిచ్యువేషన్ చూడొచ్చు. అంటే బీఆర్ఎస్కి సంబంధించి కూడా సేమ్ సిచ్యువేషన్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళు కూడా గెలిచిన వెంటనే వెళ్ళిపోవాలి. వాళ్ళ పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవాలని చెప్తున్నారు. అందరూ కూడా వాళ్ళు అలాంటి ఏర్పాట్లు అయితే చేసుకుంటారు. ప్రధానంగా మనం చూసుకోవచ్చు కొన్ని మున్సిపాలిటీలో కానీ కొత్తగూడెం కార్పొరేషన్లో కానీ అంటే ఇండిపెండెంట్ సంబంధించిన చాలా కీలకంగా ఉంటుంది. ఎందుకంటే ఏ పార్టీకైనా సరే మద్దతు తక్కువ ఉండి కనుక మేయర్ పీఠం చేజారినా సరే ఇప్పుడు మున్సిపాలిటీ చైర్పర్సన్లో పీఠం చేజారినా సరే వాళ్ళకి ఇండిపెండెంట్ల అవసరం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇండిపెండెంట్లు కూడా క్యాచ్ చేయడానికి ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ పూర్తి స్థాయిలో కూడా ఒక ప్లానింగ్ తోటి ఉన్న సిచ్యువేషన్ కనపడుతుంది. పూర్తిగా కూడా ఆ సిచ్యువేషన్ తోటి ఇక్కడ నాయకులు మొత్తం కూడా ముందుగానే బయట కౌంటింగ్ హాల్ బయటే ఉన్నట్టు పరిస్థితి కాబట్టి ఎందుకంటే లోన అభ్యర్థులు ఉంటారు కాబట్టి గెలిచిన వెంటనే ఎవరు గెలిచారు ఏదైనా సమాచారం చెబుతాడో గెలిచిన అభ్యర్థి ఏమంటే అక్కడ ఉన్న పత్రాన్ని తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో కూడా వెళ్ళిపోయే సిచ్యువేషన్ కాబట్టి ఇప్పటికే ఆ ప్లానింగ్ మొత్తం కూడా ఇక్కడ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా ఆ ప్లానింగ్ రెడీ చేసుకుంది. ప్రధానంగా కొత్తగూడెం చూసుకుంటే ఇటు సిపిఐ కొంచెం పోటీ ఇస్తున్న నేపథ్యంలో సిపిఐ సంబంధించినటువంటి నేతలు కూడా గెలవగానే అంటే సిపిఐ పార్టీకి సంబంధించిన ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటారో వాళ్ళ హ్యాండ్ ఓవర్లకు వెళ్ళిపోవాలని చెప్పి చెప్పడంతో కూడా వాళ్ళకి ముందుగానే ఒక ప్లానింగ్ దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ముందుగా గెలవగానే మొత్తం కూడా వాళ్ళ పార్టీలకి ఆ క్యాండిడేట్లు వెళ్ళిపోయే సిచ్యువేషన్ కాబట్టి వాళ్ళు ఇక్కడ నుంచి నేరుగా ఏదైతే సంబరాలు ఇక్కడ చేసుకున్నప్పటికి కూడా పూర్తి స్థాయిలో కూడా క్యాండిడేట్ మాత్రం ఇమీడియట్గా వెళ్ళిపోయి వాళ్ళ పార్టీకి సంబంధించిన ఏదైతే వాళ్ళకి వాహనాలు పెట్టారో వాహనాల ద్వారా క్యాంపులకు వెళ్ళిపోయే సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనపడతా ఉంది. రైట్.